అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేస్తున్నాయి. ప్రతిగా ఇరాన్ సైతం అమెరికా స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల మనతో సహా ప్రపంచ దేశాలపైన ప్రభావం పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. చమురు ధర పెరుగుతుండటంతో దాంతో సంబంధం ఉన్న ఎరువులకు ఉపయోగించే ముడి పదార్థాలతో పాటు రోజువారీ వినియోగించే బిస్కెట్లు, తలనూనె, వంటింట్లో వాడే పొద్దుతిరుగుడు పువ్వు నూనె, సబ్బు, షాంపూల ధరలపై ప్రభావం పడుతుంది. అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధం కాస్త మన ఇళ్లలో ధరల అలజడికి కారణం కానుంది. మన దేశం ముడి చమురు అవసరాల్లో 88% దిగుమతులే తీరుస్తున్నాయి. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ $80లకు చేరువైంది. హర్మూజ్ జలసంధిలో రవాణా ఆగటం ఇందుకు కారణం. దీంతో మన చమురు దిగుమతి బిల్లుపై భారీ ఒత్తిడి పడనుంది. రోజువారీ వినియోగించే కొన్ని ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడనుంది. ఉద్రిక్తతలు వారానికి మించితే ఆ ప్రభావం కొన్ని ఉత్పత్తుల ధరలపై పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటానికి ముందు డీఏపీ, ఎస్ఎస్పీ ఎరువుల తయారీలో కీలకమైన సల్ఫర్, సల్ఫ్యూరిక్ యాసిడ్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత సల్ఫర్ దిగుమతుల్లో ఖతార్, యుఏఈ, ఒమన్కు 76% వాటా ఉంది. 16 మిలియన్ టన్నుల వంట నూనె దిగుమతుల్లో పొద్దుతిరుగుడు పువ్వు నూనె వాటా 20%. రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా నుంచి ఈ దిగుమతులు ఎర్ర సముద్రం ఆవల నుంచి తీసుకురావాలంటే ఎక్కువ వ్యయాలు అవుతాయి. 13 దేశాల నుంచి జరిగే అన్ని బుకింగులపై ఒక్కో కంటైనర్ రవాణాకు $2,000 నుంచి $4,000 మేర అత్యవసర సర్ఛార్జీ విధిస్తున్నట్టు ఫ్రెంచ్ కంటైనర్ సంస్థ CMA-CGM వెల్లడించింది. ఆ జాబితాలో యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతార్, యెమెన్, బహ్రెయిన్, జోర్డాన్, ఈజిప్ట్, పోర్ట్ ఆఫ్ ఆల్ సోఖ్నా, సూడాన్ తదితర దేశాలు ఉన్నాయి. ఫ్యూచర్స్లో బ్రెంట్ ముడి చమురు ధర 13% పెరిగి $82.37కు పెరిగింది. 2025 జనవరి తర్వాత ఇదే అధికం. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి ప్రపంచం వినియోగిస్తున్న చమురులో 20%, ఎల్ఎన్జీలో 20% హర్మూజ్ జలసంధి మీదుగానే దిగుమతవుతోంది. ఈ రవాణాకు ఏర్పడ్డ ఆటంకమే ఇబ్బంది పెడుతోంది.